శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్. సెప్టెంబర్ 2025 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్యా అంటే స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ జీవితంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి అంటే ప్రైవేటు ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, వ్యాపారం, గృహిణులకు ఏ విధంగా ఉంటుంది, రైతులకు ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లీగల్ అంటే కోర్టు కేసులు, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, చివరి రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. వృశ్చిక రాశి అనగానే గుర్తుకొచ్చేది అధిపతి కుజుడు. మరి మేషరాశికి అధిపతి కుజుడే, వృశ్చిక రాశికి అధిపతి కుజుడే కదా. డిఫరెన్స్ ఏంటయ్యానంటే, సో మేషం కుజుడు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేటరు ఈ యొక్క వృశ్చిక రాశి సంబంధించిన వాడు. ఇక్కడ కేతు బలవంతుడు అండి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటుంది, డీప్ ప్రతిదీ కూడా ఆలోచించి తక్కువ మాట్లాడతారు, విషయ పరిజ్ఞానం తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో అట్లాని డేర్నెస్ ఏం తక్కువ ఉంటుందండి, డేర్గా కూడా ఉంటారు. వీరిని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత అవుట్పుట్ వస్తుందండి. సో వీరిని కనుక ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనకాడరు. సో వృశ్చిక రాశి వారు దేనికైనా రెడీగా ఉన్నట్టుగా ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వం మంచి గుణం కలిగిన వారు, సహాయ గుణం కలిగిన వారు. మరి వృశ్చిక రాశిలో ముఖ్యంగా విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. మాస ఫలాలు కావున ఒకసారి గ్రహస్థితి ఏ విధంగా ఉందో వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో చూసుకున్న తర్వాత ఫలితాలకు వెళ్తే క్లియర్గా అర్థమవుతుందండి. మీ యొక్క రాశాధిపతి కుజుడు 2 రాశుల్లో ఉంటారు ఈ మాసంలో, సెప్టెంబర్లో. 13 సెప్టెంబర్ దాకా కన్యా రాశిలో ఉండి 14 సెప్టెంబర్ నుండి ఆయన వ్యయస్థానం అయినటువంటి తుల రాశిలో ఉంటారు. ద్వితీయ పంచమాధిపతి గురుగ్రహం, ఈ యొక్క గురుగ్రహం 8వ స్థానం మిథునంలో స్థితి పొంది ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి 3 మరియు 4వ స్థానాలకు ఆధిపత్యం వహించేది శనైశ్వరుడు మీకు మీన రాశిలో వక్రీకరించి ఉన్నారు. మరి సప్తమ వ్యయాధిపతి శుక్రుడు, ఈ యొక్క శుక్రగ్రహం ఏంటంటే 2 రాశులు మారుతారు. 14 సెప్టెంబర్ వరకు కూడా కర్కాటకంలో ఉండి 15 సెప్టెంబర్ నుండి సింహరాశిలో స్థితి పొంది ఉంటారు. మరి అష్టమ లాభాధిపతి బుధుడు, ఈ యొక్క బుధ గ్రహం కూడా 14 సెప్టెంబర్ దాకా మీకు సింహరాశిలో ఉండి 15 సెప్టెంబర్ నుండి కన్యా రాశిలో బలమైన స్థానంలో ఉండబోతున్నారు. రాహు వచ్చి మనకి సో చతుర్థంలో కుంభంలో ఉన్నారు. కేతువు 10వ స్థానం సింహరాశిలో స్థితి పొంది ఉన్నారు. రవి వచ్చి 16 సెప్టెంబర్ దాకా ఈ యొక్క సింహరాశిలో ఉండి 16 సాయంత్రం నుండి ఆయన కన్యా రాశిలోకి వెళ్ళబోతున్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది. 5వ స్థానాధిపతి గురుడు అష్టమంలో ఉన్నాడు. 8వ స్థానంలో శని వక్రీకరించి ఉన్నాడు. కాస్త బద్ధకం ఉంటుంది, ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి గోల్స్ పెట్టుకోండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. ఒక మంత్లో ఏ సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి, వీక్లో ఏ సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి, ఇలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. విందులు వినోదాల మీద కాస్త దృష్టి మళ్తుంది, వినోదాలు ఎంటర్టైన్మెంట్ మీద. సో కొంతమంది నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, లేకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటి మీద దృష్టి అధికంగా పెట్టే అవకాశం ఉంది. సో ఒక్కసారి కనుక టైం కోల్పోతే రాదండి. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ వాల్యుబుల్. కాబట్టి ఏంటంటే సో మీరు బెస్ట్గా ఇట్లా చేసుకునే ప్రయత్నం చేయండి. అంతిమ విజయం మీదే అని చెప్పాలి. మరి ప్రేమలో చూస్తే 5వ స్థానంలో శనైశ్వరుడు వక్రీకరించి ఉన్నారు. కుజుడు కూడా చూస్తూ ఉన్నారు. సో ఎదురుగా కాబట్టి మాటల్లో యాంగ్జైటీ, కోపము, తాపము అలా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రేమికుల మధ్య ఏంటంటే ధన సంబంధమైన విషయాల యందు కాస్త చర్చలు వాదోపవాదాలకు దారితీసే అవకాశం ఉంది. సో ధన సంబంధంగా ముడిపడి ఉంటుంది మీ యొక్క ప్రేమ విషయంలో ఈసారి మాత్రం, ఈ మాసంలో. మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు 2 రకాలు కదా, ప్రైవేట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు. ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగులకి, వృశ్చిక రాశి వారికి మరియు వృశ్చిక లగ్న జాతకులకి ఈ మాసంలో జీతం పెరుగుదల ఉందండి. ఉద్యోగులకి వేతనం పెరుగుదల ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు. ఇవంతా కూడా గోచారం. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా 10వ స్థానం, లాభస్థానం బలంగా ఉంటే డెఫినెట్గా జరుగుతుంది. ఈవెన్ దో మార్కెట్లో పరిస్థితులు బాగలేకపోయినా. అలా అన్నారని చెప్పి రిజైన్ చేసి, క్విట్ చేసి ప్రయత్నం చేయకూడదండి. ఇక్కడ ఏంటంటే గోచారం బలంగా ఉంది కాబట్టి మీకు ఏదైనా అవకాశం మీరు ప్రయత్నం చేసుకుంటూ ఉండి వన్స్ కన్ఫర్మేషన్ వస్తుంది రిజైన్ చేయండి, డోంట్ క్విట్. బట్ అవకాశాలు రావడానికి చాలా బలంగా అవకాశం ఉంది. మరి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే ఈ యొక్క సెప్టెంబర్ మాసం చివరిలో అద్భుతమైన అవకాశాలు అందుకుంటారు. ఎవరైతే కనుక ప్యానల్లో ఉండి అర్హులైన వారికి ఇంతకాలం డిలే అవుతుంటే అలాంటి వారికి డిలే అనేది ఫర్దర్గా ఉండదండి. ప్రమోషన్ కానీ లేదంటే నేమ్ అండ్ ఫేమ్ కానీ అందుకునే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి పెట్టుబడి లేదా వ్యాపారానికి విషయానికి వచ్చే వరకు ప్రైవేటు యాజమాన్యానికి కొత్త అవకాశాలు వస్తాయి. కానీ పెద్ద బడా వ్యాపారులు ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఉంటాయో వారికి మాత్రం శని వక్రగతి మీనంలో ఉండటం వల్ల వ్యాపారం కాస్త మందకొడిగా ఉండే అవకాశం ఉంటుంది.
మరి పెట్టుబడుల విషయంలో ఏంటంటే పెట్టుబడులు తప్పవండి, పెట్టవలసి వస్తుంది, కొంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగానే ఉంటుంది. మరి న్యాయ సంబంధం, లీగల్ సంబంధంగా చూస్తే న్యాయ విషయాల్లో మీకు ఖర్చు అధికంగా ఉంటుంది, కానీ ఫేవరబుల్గా ఉంటుందని ఆశించడానికి లేదు. మీకు కేసు పోస్ట్పోన్, వాయిదాలు పడడం కానీ కొంత డిలే కానీ అవ్వచ్చు. బట్ అక్టోబర్లో ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహము మీకు కర్కాటకంలోకి వస్తారో సో డెఫినెట్గా ఆ టైంలో మీకు పాజిటివ్గా ఉంటుంది, ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్పాలి. న్యాయపరంగా ఖర్చు కూడా గోచరిస్తుంది. మరి సినీ కళాకారులకు చూస్తే సినీ కళాకారులు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో క్రమశిక్షణతో పనిచేయాలి, అవకాశాలు సెప్టెంబర్ చివరి మాసానికల్లా అందుకుంటారు అని చెప్పవచ్చు. మరి పాలిటిక్స్ విషయానికి వచ్చే వరకు రాజకీయాలు చూస్తే మీకేంటంటే హైకమాండ్ నుంచి సహకారం దొరకదండి. అంటే మీ యొక్క పార్టీలో పెద్దల నుండి, హైకమాండ్ నుండి సహకారం తక్కువే ఉంటుంది. మీరు ఈ మాసంలో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సో కొంత టీం వేసుకొని కూడా తిరుగుతారు కాబట్టి ప్రయాణాల ఖర్చు అధికంగా ఉంటుంది. కానీ స్థానిక స్థాయి అంటే మీరున్న ప్రాంతంలో స్థానిక స్థాయిలో ప్రజాక్షేత్రంలో మీరు మంచి పేరు సంపాదించుకునే అవకాశం మాత్రం బలంగా ఉంది. పుట్ ఎఫర్ట్స్, సిన్సియర్గా పనిచేయండి. ఈ ఎఫర్ట్స్ ఫలితం తర్వాత అందుకునే అవకాశం బలంగా ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా చూస్తే హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారు. మీ యొక్క రాష్ట్రాధిపతి కుజుడు ఎక్కడున్నారు? 13 సెప్టెంబర్ దాకా లాభంలో బాగానే ఉన్నారు. సో తర్వాత వ్యయంలోకి వస్తున్నారు. ఓకే, వ్యయం అంటే 12వ స్థానం అంటే నిద్ర, రెస్ట్, సర్వీసు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. ఇక్కడ ఏంటంటే కొంచెం నిద్రలేమి, చెడు కళలు రావటము, స్ట్రెస్, యాంగ్జైటీ కొంచెం ఉండే అవకాశం ఉంటుంది 2వ వారం తర్వాత పర్టికులర్గా. కాబట్టి సో మీరు బిఫోర్ గోయింగ్ టు బెడ్, అంటే ఇది ఎలా ఉంటుందంటే స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గించుకోవాలంటే 1-2 అవర్స్ బిఫోర్ మినిమం ల్యాప్టాప్స్ కానీ, స్క్రీన్స్ కానీ, మొబైల్స్ కానీ ఇట్లాంటి చూడకుండా ఉంటాం. రెండవది వేడి నీళ్ళతోటి కాళ్ళు వాష్ చేసుకోవటం. సో ఇక్కడ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడం కోసం అరచేతిలో ఏదో కనుక ఒక ఆయిల్ తీసేసుకుని, ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే ఇట్లా సో మర్దన చేసుకోవడం వల్ల కూడా మీకు ఇక్కడ పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం. సో రైట్ ఈ యొక్క నాజిల్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నాజిల్ ద్వారా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్లోగా చేయడం, ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా సో మీకు నిద్రలేమి సమస్యలు తొలగుతాయి. అదేవిధంగా ఎర్లీగా తినడం అండి, 7-7:30 మ్యాక్సిమం 7-7:30 సాయంత్రం లోపల తినగలిగితే మాత్రం స్పైసీ ఫుడ్, మసాలా అవాయిడ్ చేయండి. ఇలాంటి సమస్యలు అధిగమించవచ్చు సులభంగా. కుజుడు అంటేనే మసాలాలో స్పైసీ, కాబట్టి తగ్గించండి, సరిపోతుంది. మరి రైతులకు చూస్తే భూ సంబంధంగా కొనుగోలు కానీ, అమ్మకాల్లో కానీ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, కొంచెం నష్టం కూడా ఉంది. మీరు అనుకున్న ధర కొంచెం అమ్మకాల్లో రాకపోవచ్చు. ధరల్లో కూడా కొంత అనిశ్చిత అయితే ఉంటుంది. మీరు అనుకున్నటువంటి ధర రావడం కొంచెం కష్టంగానే కనపడుతుంది. ఈ మాసంలో, సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వ్యవసాయదారులకి వ్యవసాయ పన్నుల రీత్యా ఖర్చు అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చూస్తే ఖర్చు ఉంది, ఆదాయం ఉంది. ఇన్ జనరల్గా మొత్తం రాశి వారికి ఏంటంటే ఆదాయం ఉంది, ఖర్చు ఉంది, బ్యాలెన్స్ ఉంది, మిశ్రమంగా ఉందండి. సో కాబట్టి మనము వాటిని బేరీజ్ వేసుకొని ఎక్కడ చిల్లులు పడుతున్నాయి, బకెట్ ఆఫ్ వాటర్ ఉంది, చిన్న హోల్ ఉందనుకోండి, పొద్దున్న కల్లా బకెట్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి, వృధా అయిపోతుంది. అట్లనే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ వృధాగా ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటివి కనుక మీరు కొంత పరిగ్రహం చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. అదేవిధంగా ఈ మాసంలో మీకు ప్రయాణాల ఖర్చులు, కేసులకు సంబంధించి కూడా ఖర్చులు ఉన్నాయి. కాకపోతే పెండింగ్లో ఉన్న లాభాలు మీకు న్యాయబద్ధంగా రావాల్సి, లాంగ్ స్టాండింగ్ ఉంటాయి చూసారా, అవి మాత్రం వస్తాయి. మరి స్త్రీలకు చూస్తే స్త్రీలకు ఈ మాసంలో బాగానే ఉంది. దశమంలోకి శుక్రుడు వస్తున్నాడు, కేతు ఉన్నా కూడా. కానీ ఉద్యోగంలో ఉన్న ఎవరైతే కనుక సింహరాశి స్త్రీలు ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలు అందుకుంటారండి. మరి కుటుంబ పరంగా గృహిణులకు చూస్తే సో శని వక్రీకరణ, పెద్దవాళ్ళ పరంగా వారి బాగోగులు చూసుకునే ప్రాసెస్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు అయితే కాస్త వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ఆరోగ్య విషయంలో రాసాధిపతి కుజుడు వ్యయంలో ఉన్నారు కాబట్టి సో 12th హౌస్ అంటే ఈవెన్ హాస్పిటల్ ఆల్సో, హెల్త్ పరంగా ఏదైనా కొంచెం హాస్పిటల్లో కూడా వెళ్ళి వచ్చే పరిస్థితి లాంటివి కూడా కొంత గోచరిస్తూ ఉంది అని చెప్పాలండి. మరి మీకు కనుక ఇంకా వృశ్చిక రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలోనే వీరి జననం ఎందుకు జరిగింది, నాకు వీడియో చేయడం జరిగింది. మంచి ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచబడింది. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.